అసలు ఏంది సార్ ఈ ఆల్కలిన్ వాటర్ అంటే ఏంది? దీని ప్రత్యేకత ఏంటి? మనం రెగ్యులర్ గా తాగే వాటర్ కి ఈ ఆల్కలిన్ వాటర్ కి ఉన్న డిఫరెంట్ ఏంటి సార్? చాలా మందిని చూశానండి. దొంగ బాబాలు, దొంగ డాక్టర్లు, నాలెడ్జ్ లేని డాక్టర్లు, సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు వీళ్ళు ఏదో ఒక ఆర్టికల్ చూస్తారు. లేకపోతే ఏ దొంగ బాబా చెప్పిందో వింటారు. అదే నిజమని నమ్ముతుంటారనమాట. ఈ ఆల్కలైన్ వాటర్ కూడా అంతే. కొంతమందిని అడిగితే మన బాడీకి ఆల్కలైన్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. ఇంకో గ్రూప్ ఉంది. మన బాడీకి అసిడిక్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మీ బాడీ అంతా బాగా అసిడిక్‌గా ఉండాలి అంటారు. అసిడిక్‌గా ఉండాలంటే వెనిగర్ తాగండి అంటారు రోజు. ఈ గ్రూప్ ఉంది, ఈ గ్రూప్ ఉంది. 2 గ్రూపులు ఉన్నాయి. ఈ 2 గ్రూపులు మంచిది కాదు. వాటర్ ఎలా ఉండాలో అలానే ఉండాలి. మన పూర్వీకులంతా ఎట్లాంటి వాటర్ తాగినారు? మంచి ఫ్రెష్ వాటర్ తాగినారు. ఫ్రెష్ వాటర్ అంటే ఏంటంటే మనకు టీడీఎస్ అరౌండ్ 100 to 150 ఉండేదాన్ని మనం ఫ్రెష్ వాటర్ అంటాము. కల్తీ లేని వాటర్ అట్లీస్ట్ టీడీఎస్ 150 to 100 to 150 మధ్యలో ఉండేది చూసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ వాటర్. మనకు అంత ఆల్కలైనిటీ ఉండకూడదు, అంత బేస్ ఉండకూడదు. న్యూట్రల్ వాటర్ అనేది బెస్ట్ అండి. నేచర్లో ఏ వాటర్ దొరుకుతుందో ఆ వాటర్ తాగాలి తప్పితే దాన్ని తీసుకొని వచ్చి దాన్ని న్యూట్రలైజ్ చేసి ఇంకోటి కూడా చూసాను అనమాట, ఎలక్ట్రోలైట్ వాటర్ అని. సో దాన్ని ఏమంటామంటే కొన్ని బ్రాండ్లు కూడా ఉన్నాయి. నాకే మా కొలీగ్ ఉన్నాడు, వాళ్ళ భావన ఎవరు ఆ బ్రాండ్కి చేస్తారన్న. వాళ్ళు చాలా హీరోయిన్లు, చాలా హీరోలు కూడా మేము ఇచ్చాము. సో మీ హెల్త్ బాగుండాలి, మీ స్కిన్ బాగుండాలి అంటే ఈ వాటర్ వాడండి. అది సింపుల్. ఆ ఎలక్ట్రోలైట్ వాటర్ అంటే ఏంటంటే నేను మేబీ 3rd క్లాస్లో ఉన్నప్పుడు నా సైన్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది కదా, ఆ సైన్స్ ఎగ్జిబిషన్కి చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఆ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏమీ లేదు, రూపాయితో తయారు చేసుకోవచ్చు. అది 1 రూపీ చాలు. ఓకే. డీసీ కన్వర్టర్ ఉంటుంది కదా, ఏసీ టు డీసీ. మన మొబైల్ ఛార్జర్ ఉంది కదా, పాత మొబైల్ ఛార్జర్ ఉంది కదా, ఆ మొబైల్ ఛార్జర్ని దీన్ని కట్ చేసి దాంట్లో వైర్లు వస్తాయి కదా, ఆ వైర్కి 2 ఐరన్ పెట్టాలన్నమాట. ఏదో నెయిల్స్ ఏదో ఒకటి పెట్టి దాన్ని మీరు వాటర్లో పెట్టి రిలీజ్ చేస్తే ఏంటంటే వాటర్ అయోనైజ్ అయిపోతుంది. నేను ఇది చేసిన 3rd క్లాస్లో చేసిన నా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. దాన్ని అయోనైజ్డ్ వాటర్ అంటారు. ఆ అయోనైజ్డ్ వాటర్ చేయడం 0 ఖర్చుతో చేసుకోవచ్చు. ఈ అయోనైజ్డ్ వాటర్ తయారు చేస్తామని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నా అంటే 40,000 50,000 ఛార్జ్ చేస్తుంది. అసలు అయోనైజ్డ్ వాటర్ మన పూర్వీకులు ఎవరైనా అయోనైజ్డ్ వాటర్ తాగినారా? మనం ఎందుకు అట్లాంటి దరిద్రాన్నంతా మనం ఎందుకు తెచ్చి పెట్టుకోవాలి? సో నీట్గా వాళ్ళకి చెప్పి ఇది మంచిది కాదని చెప్పి పంపించేసాను. ఈ అయోనైజ్డ్ వాటరు, ఈ ఆల్కలైన్ వాటరు, ఏది అసిడిక్ వాటరు, ఇవన్నీ మంచిది కాదు. మనకు నేచర్లో ఏ వాటర్, మనకు నేచర్లో ఉన్న వాటర్ న్యూట్రల్గా ఉంటుంది. అసిడిక్గా ఉండదు, అలా ఆల్కలైన్గా ఉండదు.